వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఈ లోకంలో 2 రకాలైన విషయాలు ఉంటున్నాయి. ఒకటి క్షయమైనది, రెండవది అక్షయమైనది. ఈరోజు చాలా మంది క్షయమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, జీవితం అంతా వృధా చేసుకుంటున్నారు. చివరికి వారు సంపాదించినది, వారు పొందుకున్నది, వారు కష్టపడినది అంతా కూడా అదృశ్యమైపోతూ మాయమైపోతుంటే అది క్షయమైనది అని తెలుసుకొని అప్పుడు బాధపడుతున్నారు. కానీ ముందుగానే అక్షయమైన వాటిని మనం గ్రహించాలి. అక్షయమైనవి ఎవరు ఇవ్వగలడంటే ఇక్కడ మనుష్య కుమారుడు అనగా ప్రభువు యేసుక్రీస్తు అవి మీకిచ్చును. ఇక్కడ దేవుడు శిష్యులతో కూడా మాట్లాడుతూ ప్రభువు చెప్తున్న మాట, మనుషులందరూ కూడా క్షయమైన వాటి కోసం పరిగెడుతున్నారు, కానీ మీరు అక్షయమైన వాటి కోసం వచ్చారు, మీరు ధన్యులు అని ప్రభువు చెప్తున్నాడు. ఇది నాన్న ప్రభువును విశ్వసించి వెంబడించే నువ్వు కూడా ప్రభువు యొక్క శిష్యుడివే, శిష్యురాలువే. దీన్ని బట్టి నీకెన్నో కొన్ని నష్టాలు కలగవచ్చు. ఇతరులతో పోల్చుకుంటే వారు సంతోషంగా ఉంటారు, వారు ఆర్థికంగా ఐశ్వర్యంగా ఉంటారు, బలముగా ఉంటారు, అన్ని సంపదలు వారికి ఉంటాయి, అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి, అన్ని వస్తువులు కూడా వారికి ఉంటాయి. నీకు అవన్నీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా నీకు దేవుడు ఇవ్వబోయేవి అక్షయమైనవి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చే అక్షయమైనది అది ఎప్పటికీ కూడా పోదు. ఈ లోకంలో నీకు ఏదైతే లేదో అది పరలోకంలో నీకుంటుంది. ఈ లోకంలో ఉన్నా అది కొన్ని సంవత్సరాలే తాత్కాలికం, కానీ పరలోకంలో నీకుండేది అది యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన కొరకు ఇస్తున్న అక్షయమైన సంగతులు ఏంటి అంటే, మొట్టమొదటిగా లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. మొట్టమొదటిగా దేవుడు మన కొరకు సిద్ధపరిచింది అక్షయమైన ధనము. ఇది నువ్వు పడే ప్రతి పనికి, ప్రయాసకు, కష్టానికి, నిందలకు దేవుడు నీకు ధనమిస్తాడు. ఇది అక్షయమైనది, ఇది పరలోకంలో నీకు ఉంటుంది. ఇది మొట్టమొదటిది. రెండవది యోహాను సువార్త 6:27. అక్కడ మాట కూడా అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. రెండవది అక్షయమైన ఆహారము, ఇది ఎంతో ప్రత్యేకమైనది. దేవుడు నీకు ఇస్తాడు. ఈ రోజున క్షయమైనవి నువ్వు లేకపోవచ్చు, క్షయమైనవి నువ్వు తినలేకపోవచ్చు, కానీ దేవుడు నీకిచ్చేది అక్షయమైనది. అది ఎన్నడన్నిటికీ కూడా నీకు తృప్తి కలిగించేది, జీవము కలిగించేది, బలము కలిగించేదని గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా చూస్తే 1 కొరింథీ 9:25. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మూడవది అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో అన్నీ కూడా క్షయమైన బహుమానాలు, క్షయమైన కిరీటాలు, క్షయమైనవి ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు నీకు నాకు ఇచ్చేది అక్షయమైనది. కాబట్టి దినాన ప్రియ సహోదరుడా, అక్షయమైన ధనము, అక్షయమైన ఆహారము, అంతేకాదు దేవుడు నీకు
అక్షయమైన కిరీటాన్ని కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 4వదిగా చూసినట్లయితే 1 పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావం. 4వది అక్షయమైన అలంకారము అంటున్నాడు. అక్షయమైన అలంకారము, ఈ అలంకారాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీకేదో లేదని, అందమైన గృహం లేదని, అందమైన వస్తువులు లేవని, అందమైన విషయాలు లేవని, అందమైన పరిస్థితులు లేవని నువ్వు బాధపడవద్దు. దేవుడు నీకు ఇవ్వబోయే అలంకారం అది అక్షయమైన అలంకారము. ఆ అలంకారము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందరికన్నా నువ్వే ఒక దినము అలంకారంగా ఉంటావు. ఇది 4వది. ఇది నేను వాళ్ళలాగా నేను లేను, వీళ్ళలాగా నేను లేను, వారి లాంటి వస్తువులు నాకు లేవు, నాకు దుస్తులు లేవు, వారి లాంటి సదుపాయాలు లేవు, వాహనాలు లేవు. దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటిది నువ్వు ఎన్ని అనుకోవద్దు. దేవుడు తప్పనిసరిగా నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 4వదిగా మనం చూస్తాము. 5వదిగా చూస్తే 1 పేతురు 1:4 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. 5వది అక్షయమైన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ లోకంలో చాలాసార్లు చాలా మంది బాధపడే విషయం ఏంటంటే, నాకు సొంత స్థలం లేదు, నాకు సొంత గృహం లేదు, నాకు సొంత పొలం లేదు, సొంత తోటలు లేవు. ప్రియులారా, ఉన్నా మంచిదే, ఒకవేళ లేకపోయినా నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇవ్వబోయేది అక్షయమైన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది పరలోకంలో నీ జీవితంలో యుగ యుగాలు కూడా నువ్వు కలిగి ఉంటావు. ఇది 5వదిగా చూస్తున్నాము. 6వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం, బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. అదే 15:53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. దేవుడు మనకి ఇవ్వబోయినది 6వది అక్షయమైన శరీరాన్ని మనం పొందుకుంటాం. ఈ శరీరము, ఈ సౌందర్యము, ఈ బలము, ఈ సొగసు, ఇది ఏది కూడా నిలవదు. గుర్తుపెట్టుకోండి, ఒక దినాన ప్రభువు మనకి ఇవ్వబోయేది అక్షయమైన శరీరము. ఇది మనం కలిగి ఉంటాం. 7వది చివరిది మనం చూసినట్లయితే 1 తిమోతి 1:17 సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. 7వదిగా అక్షయమైన దేవుడు మనకున్నాడు. ఈ దేవుడు మారని దేవుడు, ఈ దేవుడు వాడబారని దేవుడు, క్షయము కాని దేవుడు. ఇలాంటి దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేని గురించి దిగులు పడవద్దు, దేని గురించి బాధపడవద్దు. నీ బలహీనత, నీ అనారోగ్యం, నీ సమస్య, అది ఏదైనా కావచ్చు, నీ దృష్టికి పెద్దదిగా నిన్ను ఆలోచింప చేస్తుంది, కానీ దేవుని దృష్టికి అది చాలా చిన్నదే. దేవుడు దాన్ని తీసేస్తాడు, అది లేకుండా చేస్తాడు, దాన్ని మాన్పివేస్తాడు, దాన్ని ఎత్తివేస్తాడు. ఇక దాని గురించి నీకు ఆలోచన కూడా లేకుండా చేస్తాడు. అలాగే నీ బిడ్డల విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు. కృంగిపోయిన వారే ఒక దినాన బలవంతులవుతారు. ఆ కానాను స్త్రీ దెయ్యం పట్టిన తన కుమార్తెను మోసుకొని వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు ఆ కుమార్తె ఆ తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది. ఈరోజు నీ బిడ్డల్ని చూసి బాధపడుతున్నావా? ఒక దినాన బలవంతులుగా, ఒక దినాన వారు తప్పనిసరిగా నిన్ను పోషించేటట్లుగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితి రేపుండదు, ఇప్పుడు ఉన్నలాగా రేపు ఉండదు. నీ పరిస్థితి మారుతుంది. దేవుడు ఆయన అక్షయమైన వాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, నూతన కార్యాలు చేస్తాడు. నీ ఓటమిని, నీ బాధని, నీ అవమానాన్ని, నీ ఇబ్బందిని చూసి ఏ మాత్రము దిగులు పడవద్దు. ప్రభువు గొప్పవాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఇది నేను ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి
మొదటి పేతురు 1:21 మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుచు చేత మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడి. కాబట్టి ఇలాంటి అక్షయమైన అనుభవాలు కలిగిన మనము ఈ క్షయమైన పనులు మానివేయాలి, క్షయమైన మాటలు మానివేయాలి, క్షయమైన ఆలోచనలు చేయకూడదు. లోకస్తులు దేవుణ్ణి ఎరగవారు చేసినట్లు క్షయమైన వాటి మీద దృష్టి మనం ఉంచుకోవద్దు. ఎందుకంటే మనకు తెలుసు ఏవి క్షయమైనవో ఏవి అక్షయమైనవో దేవుడు మనకు మరుగు చేయలేదు, తెలియచేశాడు. కాబట్టి అక్షయమైన వాటి కొరకు ఆలోచిస్తూ వాటి మీద మనసు ఉంచుతూ అలాగని మనము దేవుని సన్నిధిలో నిందారహితులంగా ఆయన దృష్టికి ఆయన రాకడ వరకు పవిత్రత కలిగి ప్రేమ కలిగి ఉండేలాగిన అక్షయమైన దేవుడు మనకు సహాయము చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలము వేకో వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ లోకంలో క్షయమైనవన్నీ తీసివేసి అక్షయమైనవి ఇచ్చే దేవుడవుగా మీరు ముందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో ప్రభువా వారు ఉంటున్న ప్రతి బాధ, ఈ యొక్క ప్రభా సమస్య, ఈ మాటలు వింటున్న బిడ్డలు వారు ఎదుర్కొంటున్న భయము, ఆందోళన, దిగులు ఇవన్నీ కూడా క్షయమైనవని, ఇవి రేపు ఉండవని, అక్షయమైన దేవుడు ఆయన ఇచ్చేవే ఉంటాయన్న ఆ నిరీక్షణతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. నూతనంగా పాఠశాలకు వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా మీరు దీవించి మీ జ్ఞానముతో, మీ తెలివితో అకాడమిక్ ఇయర్ అంతా వారికి తోడుగా ఉండి గత కాలంలో ఎదురైన ఓటములు, శోధనలు, అపజయాలు ఏది కూడా లేకుండా ఈ సంవత్సరం అంతా గొప్ప విజయాలు, ఘనతలు, మంచి ప్రభావ మార్కులు, ఉద్యోగాలలో కావలసిన గొప్ప మరి తండ్రి కృపను మీరు అనుగ్రహిస్తూ రమ్మని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ అక్షయుడును అద్వితీయుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్తుతులతోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము